కాల్కి ముందు వాలంటీర్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. అయితే వాలంటీర్లతో పెన్షన్స్ పంపిణీ చేయించొద్దు అని ఎలక్షన్ కమిషనే ఆదేశాలు ఇచ్చింది. కానీ వైసీపీ ఏమంటోంది, చంద్రబాబు అడ్డుకున్నాడు, అందువల్ల కొంతమంది చనిపోవడం జరిగింది, లైన్లో నిలబడ్డారు, ఎండలో నిలబడ్డారు అని చెప్పేసి. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్స్ పంపించే అవకాశం ఉన్నా కూడా పంపించలేదు అనేది టీడీపీ జనసేన వాళ్ళు చేసిన విమర్శలు. దీనికి మీరేమంటారు? అసలు మొదట వాలంటీర్ వ్యవస్థని మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీలు వీళ్ళు. అయితే రాను ఎప్పుడైతే వాలంటీర్స్ వ్యవస్థ బాగా సక్సెస్ అయిందో, ఎప్పుడైతే వాలంటీర్స్ ప్రతి కుటుంబంతో కూడా ఒక మమేకమైపోయేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల కింద వెళ్ళి ప్రభుత్వ పథకాలను వాళ్ళకి సరిగ్గా అందేటట్టు చేసి అవినీతి లేకుండా ముందుకెళ్లారో, న్యాచురల్గా ఏమైందంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఎట్లా అనేటువంటిది చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు. చంద్రబాబు గారు మొట్టమొదట కొన్ని మాటలు మాట్లాడారు వాళ్ళ మీద, ఇందాక కూడా చెప్పాను, పరుషంగా మాట్లాడి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేత మాట్లాడించారు. ఆ తర్వాత సరే ఇంకా మిగతా అందరి చేత కూడా మాట్లాడించారు. అయితే దీనికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఆయన, వాళ్ళందరూ కూడా ఒక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఏదో ఒక ఫోరం అని ఏదో పెట్టుకున్నారు. వాళ్ళు ఏమని అడిగారంటే, ఈ పింఛన్లు తీసుకుని వెళ్ళి ప్రజలకి డైరెక్ట్గా ఇస్తుండటం మూలకంగా, లేదా వాలంటీర్స్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారేమో అని చెప్పిన ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయినట్టుగా మనకి వచ్చింది. అయితే దానికి ఎలక్షన్ కమిషన్ ఏముందంటే, వాళ్ళని చేత పింఛన్లు ఇప్పించొద్దు అని చెప్పనంది. అది 31వ తారీఖు అనుకుంటాను. ఇప్పుడు అయిపోగానే వెంటనే వీళ్ళు ఏం రాశారంటే, నాకు బాగా ఈనాడు పేపర్ అవన్నీ కూడా మరి చదవచ్చు, దాంట్లో వెంటనే వీళ్ళు ఏమని రాశారంటే, ఇంకేముంది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఏదో 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి అస్మదీయులకు ఇచ్చేశారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందుకని 3వ తారీఖు తర్వాత ఎప్పుడో ఇస్తారు, 1 వీక్ 10 డేస్ పడుతుంది అని చెప్పనని వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది బూమరంగ్ అయింది. అది ఎక్కడైంది అని చెప్పనంటే, ఎప్పుడైతే 1వ తారీఖున వస్తోంది అని చెప్పిన పింఛన్లు అనుకున్నారో, ఈ అవ్వాతాతలు కానీ దివ్యాంగులు కానీ లేకపోతే మిగతా బెడ్ మీద వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? సచివాలయం దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్గా గ్రామ సచివాలయాల దగ్గరికి వెళ్ళటము అనేసరికల్లా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంతకుముందు అదే పరిస్థితి ఉండేది. ఆర్డీఓ ఆఫీసుల దగ్గర పడిగాపులు పట్టడం, పింఛన్ల కోసం వాళ్ళని దగ్గర తిరగటం, వాళ్ళకు తొడమ ప్రణవం ఇచ్చుకోవటం, లేదా అర్హత ఒక మాట కూడా ఉంది దీంట్లో, పింఛన్ రావాలి అంటే ఆ ఊర్లో ఒకడు పోవాలి, మరణించాలి, అప్పుడు మాత్రం ఇంకోళ్ళకి పింఛన్ వస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు గారి సమయంలో ఉంది అనేది అప్పుడు అనుకునేవాడు. ఆ తర్వాత నా జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ చూసినటువంటి అవ్వాతాతలు కానీ వీళ్ళు 1వ తారీఖున ఆ పిల్లవాడు తెల్లారగట్టే లేదా ఆ సోదరిమణి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేసేసి ఇచ్చినప్పుడు ఆ యొక్క ఇదిని ఆ యొక్క దాన్ని ఏమనాలంటే ఆ అవ్వాతాతలు ఫీల్ అయినటువంటి ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే పింఛన్లు ఆ వాలంటీర్స్ తారు మీరు సచివాలయాలకు వెళ్ళాలన్నారో, వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లేదా ఈ ప్రతిపక్షం మీద దుమ్మెట్టేయటం చేశారు. Name a place and there is a marathon. Running in the snow is a much more tougher thing than running just in the oil field. Everything is very very different from the plains marathon. जहाँ से मेरे को लगा था कि इट विल बी ए पीस ऑफ केक, इसके लिए बहुत मेहनत करनी पड़ती है, जैसे दिखता है वैसा होता नहीं है सर. It is definitely much more tougher. This and more. Streaming on News 9 Plus. అది బూమరంగ్ అయింది. ఏదైతే వీళ్ళు వాలంటీర్లను పక్కన పెడదాం అది, ఆ దెబ్బకి ఏం చేశారంటే గ్రామ సచివాలయం వాళ్ళ చేత పంచించచ్చు కదా అన్నారు. మీరు ఇందాక అన్నారు 136,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చంద్రబాబు గారు ఒప్పుకున్నాడు. ఇప్పుడు నిన్నటిదాకా ఏమంటున్నాడు, జాబ్ క్యాలెండర్ ఏది, ఉద్యోగాలు ఏది అన్నాడు. మరి 136,000 గ్రామ ఉద్యోగాలు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలేగా, మరి వాళ్ళు ఇచ్చింది ఆ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారేగా, గ్రామ సచివాలయాలు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారేగా. అంటే వీళ్ళు చేసింది అభూత కల్పన అని అనొచ్చు. ఆ మాట 2వ తారీఖునని డబ్బులు లేవు అందుకని నాటకం ఆడుతున్నారు అని రాసినటువంటి ఇవన్నీ కూడాను మీరు 4వ తారీఖు పేపర్ అయిపోయి 5వ తారీఖున ఈనాడు పేపర్లో రాశారు 88% పింఛన్లు అందరికీ పనిచేశారు అని. మరి డబ్బులు లేకపోతే ఎట్లా పనిచేశారు అంటే ప్రజలని ఎంతసేపటికి మిస్లీడ్ చేయటం కోసం ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కొన్ని మీడియా వాళ్ళు కానివ్వండి, వీళ్ళు చేశారు. అది ఫెయిల్ అయింది. అయితే మీరు అంటున్నట్టుగా ఒకటి మాత్రం నిజం, వాలంటీర్స్ వ్యవస్థ అనేటువంటిది ఇవాళ చాలా అవసరం. ఈ దేశంలో వాలంటీర్ వ్యవస్థ దేశం మొత్తం వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. దీనికి నేను ఒక్కటి చెప్తాను. ఇదివరకు మా రాజుల్లో ఒక పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ పోస్ట్ మ్యాన్ అడిగితే ఎవరింటి అడ్రస్ ఎవరెవరు ఉన్నారు చెప్పేసేవాడు.
లేదా ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చెప్పేస్తుండేవాడు. అంటే ఒక నేషనల్ సెక్యూరిటీ రీజన్లో కూడా రేపు పొద్దున్న ఈ వాలంటరీ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో ఈ దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇవాళ ఒక వాలంటీర్ మూలకంగా వీళ్ళు ఎందుకు భయపడ్డారంటే దొంగ ఓట్లు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేర్చడానికి అవకాశం రాలా. కుప్పంలో దొంగ ఓట్లు చేర్పించాడు, బాగానే ఉంది. కానీ ఈ వాలంటీర్ పోయి 50 ఇళ్లలో చూసినప్పుడు ప్రభుత్వానికి ఇస్తాడు 50 ఇంట్లో ఇంతమంది ఉన్నారు అని, దాంతో వీళ్ళు భయపడ్డారు. కానీ నేషనల్ సెక్యూరిటీలో కూడా రేపు పొద్దున్న ఏ ఇంట్లో ఎవరున్నారు, ఎంతమంది ఎక్కడున్నారు అనేది కావాలి అని చెప్పంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో దాన్ని డెఫినెట్గా మొత్తం దేశం ఇంప్లిమెంట్ చేస్తుంది. రేపు ఈ గ్రామ సచివాలయాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. మీకు రాజధాని ఎక్కడున్నది అని చెప్పని అడుగుతున్నారు వీళ్ళందరూ. రాజధానికి ఎంతమంది వెళ్తారు? ఢిల్లీ చూడనటువంటి కొన్ని కోట్ల మంది ఉన్నారు, హైదరాబాద్ వెళ్ళినటువంటి కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇదివరకటి రోజుల్లో. ఇవాళ రోజున రాజధానికి అది ముఖ్యం. నాకు గ్రామం దగ్గర నేను బయటికి రాగానే 3-4 కిలోమీటర్లలో నాకు కావాల్సినటువంటి అన్నీ కావాలి. నేను రైతునైతే నాకు రైతుకు సంబంధించింది కావాలి, విద్యకైతే విద్యది కావాలి, ఆసుపత్రి అయితే ఆసుపత్రి కావాలి. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థలో కానీ గ్రామ సచివాలయాల వ్యవస్థలో ఏదైతే తప్పుటడుగు వేశారో అది బూమ్రంగ్ అయిందో దాన్ని సర్దుకోవటం కోసం మాట్లాడారు. ఇవాళ దాన్ని ఫాలో అవుతా ఉంటున్నారు. 10,000 వాలంటీర్కి ఇస్తా ఉంటున్నారు. ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారండి.